My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was able to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనేదికి వచ్చటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త ఉన్నానా, నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రమయ్యా. మరి ఈరోజు లుకాసు వార్తలోని ప్రభానైనా 2వ భాగముగానైనా తండ్రి 1వ అధ్యాయం మరి 26వ వచనం నుండి 56 వచనాల వరకు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి యేసయ్యా. అయ్యా మీ కొరకు మీరు ఆకడ నిమిత్తం మేము సిద్ధపరచబడడానికి, ఆయతపరచబడడానికి అయ్యా మేము ఎన్నుకున్న అంశం ద్వారా మా తండ్రి పరిశుద్ధాత్ముడా మీరే మమ్మల్ని సంసిద్ధం చేయమని యేసుక్రీస్తు నామములో సమయాన్ని ప్రార్థన సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము సిద్ధపరచబడుతుండగా దేవుని చేత, దేవుని ఆత్మ చేత, దేవుని పరిశుద్ధాత్మ చేత, అవునండి పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి నిజంగా మరి ఏ రీతిగా మరి దేవాది దేవుడు మరి ఈరోజు మేరీని దర్శించబోతున్నాడో మనం చూడబోతున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి వరకైతే మనము ఎలిజబెత్ గురించి మనం ధ్యానించున్నాం. అయితే ఈరోజు మరి లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి మనం ధ్యానిస్తున్నామండి. మొదటిగా ఏ దూత అయితే గాబ్రియల్ దూత మరి జకర్యాకి దర్శనం ఇచ్చిన అదే దూత మరలా ఇక్కడ మేరీ గారికి దర్శనం ఇస్తున్నాడు. మరి చదివి ముందుకు సాగుదామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పుము. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుడను ఎరుగని దాననే, ఇదేలాగున జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుని అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో ఒక కుమారునికి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. 26 నుండి మరి 37 వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముంటుందంటే మరి ఆ గాబ్రియల్ దూత జకర్యాకి ప్రత్యక్షమై జకర్యా దగ్గరికి పంపించబడిన అదే దూత 5 నెలలైన తర్వాత, దేవునికి స్తోత్రం కలుగును గాక, అంటే ఆల్మోస్ట్ ఆ దర్శనమైన తర్వాత 5 నెలల పాటు మరి ఎలిజబెత్ కూడా మౌనంగా లోపలనే క్వైట్గా ఉన్నట్టుగా మనకు తెలుసు. అయితే ఇక్కడ 6వ నెలలో, అంటే ఎక్కడ 6వ నెల అనేది చూస్తే ఎలిజబెత్ గారికి 6వ నెల గర్భవతిగా ఉన్న సమయంలో గాబ్రియల్ దూత
దూత మరలా ఎవరి దగ్గరికి పంపించబడ్డాడు? పరలోకం నుండి, దేవాది దేవుని నుండి, అంటే మేరీ అనే స్త్రీ దగ్గరికి. ఈ మేరీ ఎవరనంటే గలీలలోని నజరేతులు అనే ఊరిలో ఉన్న ఒక యోసేపుకి ప్రధానము చేయబడిన స్త్రీ అనమాట. అంటే కాబోయే భార్యగా ఉన్న మేరీ దగ్గరికి పంపబడినప్పుడు ఆ మేరీ ఎవరు, ఏమి జరుగుతుందని చూసినప్పుడు మరి వెంటనే అక్కడ గాబ్రియెల్ దూత ఆమెని మరి ఎలా పలకరిస్తున్నాడు అని చూస్తే, ఎలా అంటే సంబోధిస్తున్నాడు అంటే దయాప్రాప్తురాలా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి దయ అంటే దేవుని యొక్క దయ పొందుకున్న స్త్రీ అని పిలుస్తూ, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఈ మాటకు బహుగా మరి ఆశ్చర్యపడి తొందరపడి, ఈ మాటకు అర్థమేంటి, నాకు అర్థం కావట్లేదు, దేవుడు నాకు తోడై ఉండడం ఏంటి, నేను దయాప్రాప్తురాలని ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపడుతున్న మేరీ ఆలోచన చేస్తుండగా వెంటనే మరి అక్కడ దూత చెప్తున్న మాట, భయపడకు, దేవుడు నీకు కృప చూపిస్తున్నాడు. చూడండి, దయ పొందుకుంది, కృప పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ కృప పొందుకొని దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మరి దేవాది దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నువ్వు అతి త్వరలో గర్భవతివై ఒక చక్కటి కుమారుణ్ణి కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావు. ఆ యేసు అంటే రక్షకుడు అని అర్థమని చెప్తూ, అంటే కేవలం ఈ అధ్యాయంలోనే కాదండి, మరి మత్తయి సువార్త, మార్కు మరి సువార్తలో మనం చూసినప్పుడు కూడా మరి యేసు అనే పేరు గురించి మాట్లాడుతూ, అంత మాత్రమే కాదు, ఇదిగో దావీదు యొక్క సింహాసనం మీద అతను రాజ్యం ఏలులాగన, నిత్యము ఆయన రాజ్యము స్థిరముగా ఉండులాగన, ఎల్లవెల్లలా ఉండులాగన, యాకోబు వంశస్థులందరినీ కూడా మరి యుగయుగముల వరకు ఏలులాగన, మరి అతని రాజ్యము అంతం లేనిదై ఉండులాగన దేవాది దేవుడు నీ గర్భమందున ఒక చక్కటి కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్తున్నప్పుడు, మరి అప్పుడు వెంటనే ఆ తల్లి అడుగుతుంది, మేరీ అమ్మ ఏమంటుందంటే, అయ్యా నాకే పురుషుడు తెలియదే, అలాంటిది నేను ఎలా గర్భవతినే అంటే అప్పటికి పెళ్లి కాలేదు. మరి అక్కడ ఆ దూత పలుకుతున్న మాటలు వెంటనే నువ్వు ఇప్పుడే కనబోతున్నావు అన్నట్టుగా చెప్పేస్తున్నాడు. కాబట్టి నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని చెప్పేసి క్లియర్గా, అంటే వారి మధ్యలో సంభాషణ ఏ రీతిగా ఉందో, కానీ ఈ క్లుప్తమైన మాటలు మనం చూసినప్పుడు, మరి నేను ఇంకా పురుషుని ఎరగను కదా, మరి నాకెలా బిడ్డ పుడతాడు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే మరి అక్కడ ధైర్యం చెప్తున్నాడు. ఎవరండి? నిజం చెప్పాలంటే మొదటిగా జకరియా దగ్గర అది ఎలా జరుగునో, మేము ముసలి వాళ్ళం అయిపోయినప్పుడు అతన్ని శిక్షించినట్టుగా నీ నోరు మూయబడునుగాక ఇది జరిగేంతవరకు అన్నాడు. ఇక్కడ మేరీ అమ్మ మాత్రం తను తగ్గించుకొని అడుగుతుంటుండగా, ఎందుకంటే నిజమే కదండి, అక్కడ భార్యాభర్తలు ఉన్నారు, సో పుట్టడం కష్టం కాదు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే సారాకి ఇచ్చిన దేవుడు, అబ్రహాంకి ఇచ్చిన దేవుడు ఎలిజబెత్కి, అలాగే మరి జకరీకి ఇవ్వలేడా అన్నట్టుగా ఉంది. ఇక్కడ చూస్తే మేరీకి అనేది ఇంపాసిబుల్ కదండి, ఎందుకంటే పెళ్లి కాని ఒక స్త్రీ ఇంపాసిబుల్ కాబట్టి, మరి ఆమె అడిగిన దానిలో అర్థం ఉంది కాబట్టి, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యము తెచ్చుకో, ఏమీ కాదు, అవును నిజమే నీకే అని చెప్పేసి చెప్తున్న మాట, ధైర్యంతో కూడిన మాటలు ఇక్కడ గద్దించట్లేదు అక్కడ లాగా, కానీ ఆ సందర్భం లాగా గద్దించకుండా ధైర్యంతో చెప్తున్నాడు. అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరుగనైతేనే ఇది ఎలా జరుగునని దూతతో అనగా, అప్పుడు దూత ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, దేవునికి మహిమ కలుగును గాక, మరి సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు మరి పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు, మహోన్నతుడమైన దేవాది దేవుని శక్తి నిన్ను తాకినప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే గాడ్ ఈస్ ద గాడ్ హూ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ అండి. అవునండి, మరి శూన్యములో దేవుడు ఎన్నో ప్రిపేర్ చేశాడు, ఏమీ లేని చోట అద్భుతము చేసి ఎన్నో తయారు చేసిన దేవుడు, మాట వలన సృష్టించిన సృష్టికర్త. మరి నిజం చెప్పాలంటే ఆయన ఆత్మనే శరీర రూపంలో మరి ఎవరిలో పెడుతున్నాడు అంటే, దేవునికి స్తోత్రం కలుగుగాక, మేరీ గర్భంలో పెడుతున్నాడండి. అవును, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అనేది మరి ఇక్కడ నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అవును, ఎంతో మంది గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నాం. అవునండి, ఇప్పుడున్న డాక్టర్ల జ్ఞానం వలనే ఏ తల్లి సంతానమో అన్నట్టుగా, ఏ బిడ్డ సంతానమో తెలియక, ఏ భర్త నుండి వచ్చిన మరి బీజాలో తెలియక, అంటే ఏ స్త్రీ ఏ పురుషుడని కూడా తెలియకుండా డాక్టర్లు జ్ఞానయుక్తంగా మరి బిడ్డల్ని కనే ప్రాసెస్లోకి చేయగలిగితే, దేవాది దేవుడు సృష్టికర్త వారికి జ్ఞానం ఇచ్చిన వాడే, జ్ఞానవంతుడైన దేవాది దేవుడికి మరి ఒక కన్యక గర్భంలో బిడ్డని పుట్టించలేడా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రశ్నించడం కాదు, మరి దేవుడు చేయగలడని చెప్తున్నాను. సో ఒక స్త్రీకి అవమానం తీసుకొచ్చే పనులు దేవుడు చేయడు, కానీ ఇక్కడ లోక మానవాళి కొరకు పరిశుద్ధుడు పుట్టాలి కాబట్టి, ఆ పరిశుద్ధమైన దేవుడు మరి పుట్టడానికి ఒక గర్భం కావాలి కాబట్టి, ఇక్కడ ఈ మేరీ యొక్క గర్భాన్ని దేవుడు ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆ స్త్రీ కూడా నీలాగా నాలాగా ఒక సామాన్యమైన స్త్రీయే, ఒక ఎలిజబెత్ లాంటి స్త్రీయే, ఒక సారమ్మ లాంటి స్త్రీయే, కానీ దయ పొందుకున్న మరి స్త్రీగా మరి దేవాది దేవుడు అమ్మాయి గురించి
గురించి సాక్ష్యం చెప్తూ మరి ఆమెని మాత్రం ఎందుకు ఎన్నుకున్నాడంటే దావీదు వంశంలోకి వెళ్ళి వచ్చి ఉండడం వల్ల, పైగా ఆమె ఇంకా పురుషుణ్ణి ఎరగనందువలన, అలాగే ఆమె పవిత్రాలుగా ఉన్నందువలన. అవునండి, పుట్టుకతో మేరీ మరి అందరిలాగే ఆదాము సంతానమే కాబట్టి ఆమెలో పాపం ఉండొచ్చండి. పాప పరిహారార్థ బలులు ఆమె చెల్లిస్తూనే ఉండాలేమో ప్రతి సంవత్సరం. కానీ నిజం చెప్పాలి అంటే ఆమె రక్తం ఇక్కడ మనకు తెలుసు కదండి, మరి తల్లి రక్తం అనేది బిడ్డల్లోనికి రాదు, తండ్రి రక్తం వస్తుంది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ శక్తి వలనే మరి దేవాది దేవుని అంశంగా వస్తుంటుండగా ఇక్కడ తల్లి గర్భాన్ని మాత్రమే దేవుడు వాడుకున్నాడు ఈ మానవాళిని కాపాడడానికి. మహోన్నతుడు దిగి వస్తున్నాడు ఈ తల్లి గర్భంలోనికి. అవునండి, ఇది క్రిస్మస్ మెసేజే కావచ్చు, కానీ ఏదేమైనా మనం లూకాసు వార్తని ధ్యానిస్తున్నాము కాబట్టి మనం ముందుకు సాగుదామండి. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పి మరి ఆ ధైర్యం చెప్తున్నాడు, విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అక్కడ విశ్వాసం లేదు కాబట్టి జకర్యాని గద్దించాడేమో, నోరు మోపించాడేమో, కార్యం ఉందండి, అందులో ఒక అర్థం ఉంది. మరి దూత కావాలన్న పని చేయలేదు, దానిలో ఒక కారణం ఉంది. మనం రాబోయే కాలం ధ్యానిద్దాం. కానీ ఏదేమైనా ఇక్కడ చూస్తే ధైర్యం చెప్పడానికి, ఇదిగో నీకు బంధువురాలు అవుతుంది కదా ఎలిజబెత్, ఆమె కూడా ఇప్పుడు గర్భము ధరించి ఉన్నది. ఇదిగో నేను ఆమెని దర్శించి ఉన్నాను, ఆ తర్వాత నేను ఆమెతో మాట్లాడలేదు, కానీ అంటే ఆమె విషయంలో నేను మాట్లాడి ఉన్నాను కాబట్టి దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆమె 6వ నెలలో ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి దర్శించవచ్చు. ఇదే నీకు సూచన, దేవుడు ఏది చెప్పినా ఖచ్చితంగా చేస్తాడు అనడానికి ఇదే ఒక గొప్ప సూచన. కాబట్టి మరి నువ్వు నిలబడు అని చెప్పేసి ధైర్యపు మాటలు మరి ఆ దూత మేరీ అమ్మకి చెప్తున్నప్పుడు, మేరీ అమ్మ ఒక చక్కటి మాట అంటదండి, లోబడుతుంది. చూడండి, విధేయత కంటే గొప్పది లేదు. మరి చాలా మంది అంటా ఉంటారు, ఏమంటారంటే యేసుప్రభు వారి దగ్గరికి మేరీ అమ్మ లాగే తన తమ్ముళ్ళు వచ్చినప్పుడు మరి ఎవరునా అన్న తల్లి, ఎవరునా అన్నదమ్ములు అని చెప్పేసి మరి మేరీ అమ్మను తృణీకరిస్తున్నాడు అని చెప్పేసి అంటారు. నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఏమంటారంటే, ఇదిగో ఎవరైతే దేవుని చిత్తం, ఎవరండి నా తండ్రి యొక్క చిత్తము నెరవేరుస్తారో వారే, ఎవరండి వారే నా తల్లియు నా సహోదరులు అయి ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంటాడు. నిజం చెప్పాలంటే తండ్రి చిత్తము నెరవేర్చిన వారిలలో యేసు ప్రభు తర్వాత గొప్ప స్థానంలో ఉన్నది ఎవరు తెలుసా అండి? మేరీ అమ్మ అనే దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు తర్వాత ద గ్రేట్ ఒబీడియంట్ టు గాడ్ ఈజ్ మేరీ అని నేను మరి ధైర్యంగా చెప్తున్నాను ఈ మాటని. ఎందుకంటే చూడండి, అంత గొప్ప సంకల్పానికి దేవుడు తనని ఎన్నుకుంటే, నేను నన్ను కాదు ప్రభా ఇంకొకరినైనా వాడుకొని మోసెస్ లాగా పరిగెత్తట్లేదు, ఇంకొకరిలాగా కాదనట్లేదు, కానీ ధైర్యంతో ఏం మాట్లాడుతుంది చూడండి, విధేయత చూపిస్తుంది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక. గ్రేట్ అండి, నిజంగా ఎంత గొప్ప విశ్వాసరాలు, ఎంత గొప్ప విధేయత చూపిస్తుంది, ఎంత గొప్పగా మరి తండ్రి దర్శనానికి పరలోకపు, అంటే ఈమెకి ముందు దేవుడు ఏదో కనిపించింది కాదు, కలలు చెప్పింది కాదు, చిన్నప్పటి నుండి మార్గం బోధించింది కాదు, కేవలం నమ్మకమైన ఒక స్త్రీగా, మరి ఒక పురుషుడికి ప్రధానము చేయబడిన స్త్రీగా, మరి తన పెళ్లి కోసం ఎదురు చూస్తున్న నార్మల్ స్త్రీగా ఎదురు చూస్తున్న ఈ బిడ్డ జీవితంలో ఒక గొప్ప మలుపు కలుగుతుంది. ఆ మలుపే ఏంటంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్తనే కానబోతుంది. ఎస్ అండి, బైబిల్ ప్రకారంగా మరి పాత నిబంధన ప్రకారంగా వారు ఆచరిస్తున్న దాని ప్రకారంగా, వాళ్ళు ఎదురు చూస్తున్న ప్రకారంగా క్రీస్తు పుట్టబోతున్నాడు, యేసు పుట్టబోతున్నాడు అని అక్కడ వారందరికీ తెలిసిందే. కానీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఎలా వస్తాడు అనేది ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఈరోజు మరి ఆ వాగ్దానాల నెరవేర్పు ప్రకారంగా ఇక్కడ సరే అని చెప్పేసి మేరీ ఒప్పుకోవడం, ఆ తర్వాత యోసేపు గారు కూడా మరి దేవాది దేవుని నామములో మనము మిగతా సువార్తలో చూస్తున్నప్పుడు తను కూడా ఆ పిలుపుకి లోబడి మేరీని హత్తుకోవడం అనేది జరిగింది. అంటే మేరీని విడిచిపెట్టాలనుకుంటాడు, కానీ మరి దూతలు, అదే దూత అంటే ఈమెకి డైరెక్ట్గా ప్రత్యక్షమైన దూత అక్కడ యోసేపుకి కల ద్వారా ప్రత్యక్షమై నువ్వు భయపడవద్దు, మేరీని చేర్చుకోమని చెప్పేసి మనము చూస్తూ ఉంటామని. అవును, యోసేపు కూడా లోబడతాడు, యోసేపుకి కూడా లోకరక్షకుడు మరి తన భార్య గర్భంలో నుండి పుట్టబోతున్నాడనే విషయం తెలుసండి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ గొప్ప లోకరక్షణ నిమిత్తము లోబడ్డాడు. అక్కడ ఎలిజబెత్ జకరియా మార్గము సరళము చేసే యోహాను కోసము సిద్ధపరచబడుతున్నారు. అలాగే ఇక్కడ మేరీ, అలాగే యోసేపు కూడా సిద్ధపరచబడుతున్నారు. అయితే 39వ వచనాన్ని మనం ధ్యానిద్దామండి. ఇక్కడ జాన్ అండ్ మరి ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఎవరి గురించి రాయబడుతుంది అనేది చూస్తే, యోహాను గారు అలాగే యేసు ప్రభు వారు మరి వారి గర్భంలో ఉన్నప్పుడు దర్శించుకున్న విధానాన్ని మనం ధ్యానించవచ్చు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. 39వ వచనాన్ని చదువుతున్నాండి. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశములో కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటికి ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందనములను వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై
బిగ్గరగా ఇట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనమును నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేస్తను. ప్రభువు ఆమెకు తెలియజేసించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలు అని అనెను. చూడండి 45వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎలిజబెత్ మరి గర్భవతిగా ఉందన్న విషయం మరి అక్కడ ఎవరు చెప్పారంటే, గాబ్రియల్ దూత చెప్పగానే మరి వెంటనే తిను ఆ మాటను బట్టి, అవునండి ఏ మాట అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత గర్భాన్ని ధరిస్తావని చెప్పినట్టుగానే మరి వెంటనే ఆ మాట పలకడంగానే మరి ఆ మేరీ అద్భుతమైన రీతిగా తను మరి గర్భం ధరించడం అనేది జరిగిందని. షీ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ క్యారింగ్ ద హెవెన్లీ ఫాదర్ అని దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ లోక రక్షకుడిని ఆమె ఏ రోజైతే నీ మాట చొప్పున నాకు కలుగును గాక అనిందో ఆ క్షణం నుండే మరి యేసు ప్రభుని మోయడం తన గర్భంలో మరి ఆరంభించిందండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. వెంటనే ఆగిపోలేదు. ఆ తర్వాత ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అవును, దీనికి కూడా మరి దాక్కోవాలేమో అండి కొన్ని రోజుల పాటుగా. మరి కారణం ఏదైనాను ఈమె ఎప్పుడైతే వెళ్ళి ఎలిజబెత్ని పలకరించడం స్టార్ట్ చేసిందో, నిజం చెప్పాలంటే ఎలిజబెత్ ఎక్కడుందండి? దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని నెలల పాటుగా 5 నెలల నుండి మరి 6 నెలల్లో మరి ఆమె 5 నెలల నుండి తను మౌనంగానే లోపల ఎక్కడో ఉంది. యోహాను కూడా మాట్లాడలేని స్థితిలోనే ఉన్నాడు. అంటే మౌనంగానే ఉండే. ఎందుకు? దేవుడు గొప్ప కార్యానికి ముందుగా వాళ్ళందరినీ కూడా సైలెంట్ చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరుకుండుడి, మరి దేవుడు చేసే కార్యాలు చూడండి అని అన్నట్టుగా మరి ఇక్కడ వారిద్దరు మౌనంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ మేరీ అమ్మ వెళ్ళంగానే పలకరించంగానే మరి శుభవచనము పలకగానే వెంటనే ఎలిజబెత్ లోపల ఉన్న ఆ యోహాను గారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన 6 నెలల మరి ఆ పసి బిడ్డ మరి గంతులేయడం ఆరంభించంగానే మరి నిజం చెప్పాలంటే ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత లేదు, కానీ యోహాను గారు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్న యోహాను లోపలికి వెళ్ళి గంతులు వేస్తూ మరి పరిశుద్ధాత్మ వలన పుట్టబడుతున్న మరి పరిశుద్ధాత్మ దేవుడి స్వరాన్ని గ్రహించి ఉన్నాడంట. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కదండి నిజమైన ఆత్మీయ బంధం, నిజమైన మరి స్పిరిచువల్ అటాచ్మెంట్ అంటే ఇదేనేమో. స్పిరిచువాలిటీని మనం తెలుసుకోగలమేమో అని నేను చెప్పబోతున్నాను ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలిజబెత్ అంటా ఉంటుంది వెంటనే తన నోటి నుండి, అంటే వెంటనే షీ వాస్ ఫిల్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ తనని ఆవరించగా, పరిశుద్ధాత్మ దేవుడు తనని నింపుతుంటుండగా వెంటనే తను పలుకుతున్న మాట ఏంటంటే, మరి ఆ తల్లిని చూసి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నేనే పాటి దానని అనుకుంటూ మరి ఇదిగో నీవు శుభవచనము చెప్పగానే మరి నాలోని బిడ్డ మరి గంతులు వేస్తుంటుండగా అని చెప్తున్నది. అంత మాత్రమే కాదు, ప్రభువు ఆమెకు తెలియజేసిన శుభవర్తమానం. అవునండి, మరి దూత ద్వారా వచ్చిన మాటని నమ్మి విశ్వసించిన ఈ స్త్రీ ధన్యురాలు అని చెప్పేసి ఎలిజబెత్ ఆత్మచేత నింపబడి ప్రవచనాత్మకంగాను మరి అలాగే కృప పొందుకున్న బిడ్డగా మరి సాక్ష్యం పలుకుతుంది మేరీ అమ్మ గురించి. అదే మాటని నిజంగా మరి చాలామంది క్యాథలిక్స్ ఉంటారు కదండి, వారు ఇదే మాటని ప్రతిరోజు వాళ్ళ జపంలో చెప్పుకుంటూ మరి ఆ తల్లిని ఎక్కువగా స్మరిస్తూ ఉంటారు. నిజమే, ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోవడం తప్పు కాదు, ఆ తల్లి గురించి గొప్ప పలకడం తప్పులేదు, ఈ మాట వాక్యమే పలకడంలో కూడా తప్పులేదు, కానీ ఆమెని పూజించకూడదని మాత్రం నేను దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో అది నా సబ్జెక్ట్ కాదండి. ఏది ఏమైనానో సరే, దేవుణ్ణి మోసిన తల్లి మరి ఘనురాలే, దయాప్రాప్తురాలే, దయనందుకున్న స్త్రీయే, యేసు ప్రభు తర్వాత ఈ లోకంలో గొప్పగా దేవుడికి లోబడిన స్త్రీ, తండ్రికి మాటకి లోబడిన స్త్రీ ఎవరంటే మరి నిజం చెప్పాలంటే మరి మేరీ తల్లి అని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూసినప్పుడు మరి అప్పుడు మరి ఇట్లా అంటుంది చూడండి, ఆ తర్వాత ఆనందంతో అదే మాటలతో మరి ఇక్కడ దిస్ విల్ బి కాల్డ్ ద సాంగ్ ఆఫ్ మేరీ అంట. మేరీ ఒక పాటగా మరి చెప్తా ఉంటారు ఏంటంటే 46వ వచనం, అప్పుడు మరి ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలిని దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడిన వారిని మీద ఆయన కనికరము తరతరములు ఉంటును. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను, వారి హృదయములలో ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను లెక్కించును, ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకమునకు చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు సహాయము చేసెను.
అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏం జరుగుతుంది అనేది చూస్తే ఇక్కడ మరి వెంటనే ఆ ఎలిజబెత్ పలికిన పరిశుద్ధాత్మ మాటల్ని బట్టి మరి రెస్పాన్సివ్గా మరి ఇక్కడ ఎవరు మేరీ తల్లి మాట్లాడట్లేదని పాడుతుంది. ఏమని పాడుతుంది తెలుసా? ఇదిగో దీనురాలనైనా మరి నన్ను దేవాదేవుడు ఘనపరిచి ఉన్నాడు. ఈ దీనురాల్ని అవునండి ఎంత చక్కగా తను తగ్గించుకుంటుంది అంటే ఈ దాసరాలని అవునండి ఆమె ఏం చెప్తుంది? దేవాది దేవునికి దాసరాలని అంట నా రక్షకుడు నా కడుపులోనే పుడుతున్నాడని చెప్పేసి సగౌరవంగా సంతోషంగా ఆనందిస్తూ పలుకుతుంది. అంత మాత్రమే కాదు, దీనులను లేవనెత్తువాడు ఆయననే, దరిద్రులను కాపాడువాడు ఆయననే, మరి ఆ తర్వాత అహంకారులను త్రోసివేసేవాడు ఆయనే, ఆకలి కలిగిన వారికి సంతృప్తితో భోజనం పెట్టువాడు ఆయననే, అంత మాత్రమే కాదు ధనవంతులను నిరాయుధంగా చేసేవాడు ఆయననే అని చెప్తూ ఆమె ఏమంటుందంటే ఇదిగో అబ్రహాము యొక్క సంతానమును మరి యుగాంతం వరకు అంటే చివరి వరకు కూడా కాపాడుతానని ఇదిగో మరి సెలవిచ్చిన దేవాది దేవుడు వారిని కాపాడుతానని చెప్తున్నాడు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, తన కరికరము చొప్పున చూపి జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో మరి చూడండి అబ్రహాముని తన సంతానం అంటే యుగాంతం వరకు అంటే మొత్తము అబ్రహాం సంతానమే కదండి. మనమందరం అబ్రహాం సంతానంగా ఉన్నాం. ఎవరెవరమైతే మరి క్రీస్తుని నమ్ముతామో క్రీస్తుకి సంతానం మాత్రమే కాదు కానీ క్రీస్తుని నమ్మిన వారందరూ కూడా అబ్రహాము వలన విశ్వాసము మూలంగా మనము అబ్రహాము సంతానం అనబడతామని కూడా మరి దేవాది దేవుడి వాక్యంలో మనకు బోధించబడుతూ ఉంటుంది. నిజమే, మనమైతే మొదటిగా ఆదాం సంతానం, ఆదాం తర్వాత అబ్రహాము వరకు కూడా చూసినప్పుడు అబ్రహాం కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారండి నిజం చెప్పాలంటే. కానీ దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్త్రీ ద్వారా మనకి అబ్రహాం సంతానమైన మరి యాకోబు ఇజ్రాయిల్ యొక్క మరి ఆ 12 గోత్రాల గురించి మాట్లాడుతుండొచ్చు. కానీ మరి నిజం చెప్పాలంటే యేసుప్రభు పుట్టుక వలన, యేసుప్రభు రాకడ వలన, యేసుప్రభు చేసిన శిల్వ యాగం వలన మనల్ని తన సొంత బిడ్డలుగా మరి అంగీకరించడం వల్ల మనము యేసుప్రభు ద్వారా అబ్రహాముకి సంతానముగా మార్చబడి ఉన్నాము. కాబట్టి దేవుడు యుగాంతం వరకు ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డని తన సొంతగా చేసుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని తన బిడ్డగా మరి దత్తత చేసుకున్నాడు. కాబట్టి ఇక మనల్ని ఎవరు కూడా ఏమి చేయలేరని మాటని మరి ఇక్కడ మేరీ అమ్మ మరి చెప్పకనే చెప్పేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇజ్రాయిల్ని దేవుడు ఘనపరుస్తాడని చెప్తూ అంతటా మరి ఆ మరియా ఇంచుమించు 3 నెలల పాటు అంటే ఇప్పుడు 6 నెలలు ఉన్న గర్భవతిగా ఉన్న ఎలిజబెత్ దగ్గర 3 నెలల పాటు ఉంటే అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎలిజబెత్కి ప్రసవ దినములు అంటే మరి కనే కాలం వచ్చింది. అంటే జాన్ని యోహాన్ ద బాప్టిస్ట్ని కనే కాలం వచ్చిన సమయంలో మరి మేరీ గారు మరలా తన ఇంటికి తిరిగి వెళ్ళడం అనేది జరిగింది. అయితే 57వ వచనాన్ని మనం చూసినప్పుడు అయితే ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరమించెను అని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి ఆ తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని అతనితో చెప్పగా వారికి ఏ పేరు పెట్టగోరుచున్నావని తన తండ్రిని సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే తన నోరు తెరవబడి నాలుక సడిలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలంతటను ప్రచురమాయను. ప్రభు హస్తము అతనికి తోడే ఉండెను గనక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం 66వ వచనం వరకు చదివి ఉన్నామండి. 2వ భాగంలో నిజం చెప్పాలంటే 56 వరకు ధ్యానిద్దాం అనుకున్నాం. ఏది ఏమైనా సరే దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఈ 2వ భాగంలో మనం ఉంటుండగా దేవుడు చెప్తున్న మాట చూడండి. ఆ తల్లి మరి ఏ స్త్రీ అయితే మరి గర్భము ధరించి ఉన్నదో ఆ ఎలిజబెత్ గారు మరి 9 మాసాలు నిండారుగా యోహాను గారిని మోసి మరి కనిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆనందిస్తున్నారు. ఎవరిని బట్టి ఆనందిస్తున్నారు తెలుసా అండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బిడ్డను బట్టి ఆనందిస్తున్నారు. ఎలిజబెత్ యొక్క నిందను తొలగించాలని ఆనందిస్తున్నారు. అంత మాత్రమే కాదు, 5 నెలలు ఆమె దాక్కునింది. కానీ ఎప్పుడు బయటకు వచ్చిందంటే నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మేరీ మరి నిజంగా యేసు ప్రభుని మోస్తున్న తల్లి వచ్చి పలకరించిందో అప్పుడు తన మౌనము మరి వీడినట్టుగా మనం గమనిస్తాం. అంటే మరి ఇంకొకరితో సహవాసం అనేది ఎలిజబెత్ గారు చేసినట్టుగా మనం చూస్తాం. ఆ ఒంటరి సమయంలో మరి నిజంగా మరి యోహాను యొక్క తల్లికి మరి యేసు ప్రభు యొక్క తల్లి పరిచర్య చేయలేదంటారా? ఇక్కడ
ఇక్కడ బంధువురాలు కదండి, అంటే కూర్చొని ఉండదు కదండి. నిజం చెప్పాలంటే వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉంటూ మరి ఎంతో గొప్ప కార్యాలు చేస్తుంటారు. నేనేమనుకుంటున్నానంటే నిజం చెప్పాలంటే మౌని అయిపోయిన జకరియా కూడా అర్థమైపోయింది. నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఎలిజబెత్ గురించిన సత్యము, మేరీ గురించిన సత్యము వీరిద్దరు ఒకరినొకరు చెప్పుకొని మౌనంగా ఉన్నారు అంటే కాదు, జకరియా కూడా సత్యం తెలుసు. ఇదిగో ఏ గాబ్రియల్ దూత అయితే వచ్చి ఇదిగో నిన్ను దర్శించి మరి మీకు సంతానం దేవుడిస్తున్నాడని చెప్పాడో అదే గాబ్రియల్ దూత వచ్చి మరి నాతో కూడా మాట్లాడి ఉన్నాడని ఖచ్చితంగా ఆ బంధువులతో చెప్పుకోలేదండి. అంటే వారిద్దరితో చెప్పుకునింది. వారు కూడా మరి ఎంతో ఆనందిస్తూ మరి రాకడ నిమిత్తం సిద్ధపరుస్తున్నారు. అంత మాత్రమే కాదు, మరి ఏ రీతిగా బ్రతకాలో, మరి ఏ రీతిగా ఆ బిడ్డని పెంచాలో, అలాగే మేరీ కూడా ఏ రీతిగా ఈ బిడ్డను పెంచాలో మరి ఆలోచించుకుంటూ ధ్యానించుకుంటూ ఆ కొన్ని నెలల పాటు ఎంతో ఆనందకరంగా మరి నిజంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత పుట్టబోతున్న ఒక బిడ్డ, పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ప్రవచనాలు ఇస్తున్న ఒక తల్లి, ఆ తర్వాత చూస్తే పరిశుద్ధుడినే కనబోతున్న ఇంకొక తల్లి. వారి సహవాసం ఎంత ధన్యత కలిగిన సహవాసం అండి. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధులతో సహవాసం గురించి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో మనం సహవాసం చేస్తే ఎంతో ఆనందం. మనం 4 మాటలు దేవుని గురించి మాట్లాడుకుంటే ఎంతో ఆనందం, కలిసి ప్రార్థన చేసుకుంటే ఎంతో ఆనందం. దేవుడు మరి ఆయనకైనా బయలుపరుచుకుంటాడండి. 2-3 మరి నా నామంలో మీరు మాట్లాడుకుంటే, నా గురించి మాట్లాడుకుంటే నేను చెవియొగ్గి వింటానంటాడు, ఆనందిస్తానంటాడు, మీరు పలికిన మాటలు నేను రూఢిపరుస్తానంటాడు. అవునండి, ఆయన చాలా దగ్గరగా ఉంటాడు. నిజంగా చెప్పాలి అంటే ఈ మేరీ అనే స్త్రీ గర్భవతిగా ఉన్నది అని అంటే నిజం చెప్పాలంటే లోకంలో ఉన్న వాళ్ళు ఆ టైంలో ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. ఈవెన్ యోసేపు కూడా వదిలించుకోవాలనుకున్నాడు. కానీ మరి ఆ సమయంలో ఆ దేవుడు సలహా ఇచ్చాడు ఆమెకి, ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళు. నిజం చెప్పండి అక్కడ షీ విల్ గెట్ ఏ ప్రొటెక్షన్. ఎస్, అక్కడ మరి నిజంగా ఆ వయసులో గర్భము ధరించిన వారికి తెలుసు ఏంటంటే ఏమి జరిగిందో, అద్భుతం ఎలా జరుగుతుందో వారికి తెలుసు. ఆ రీతిగానే చూస్తే ఇక్కడ మేరీని కేవలం వారు మాత్రమే అర్థం చేసుకుంటారని మనము ఆల్రెడీ ఒకసారి ధ్యానించుకున్నట్టుగా మరి అక్కడికి అర్థం చేసుకున్న వారి మధ్యలోకే మేరీ గారిని పంపించాడు. నేను అనుకుంటున్న ఈ లోపల యోసేపుతో మరి దేవాది దేవుడు వాక్య రూపంలో, దర్శనం రూపంలో మాట్లాడి మరి ఆ తర్వాత మరి మేరీని అత్తుకోవడానికి మరి కంప్లీట్గా పర్మిషన్ అనేది తీసుకున్నాడు. అంటే లైక్ ఆ ప్రిపరేషన్ అనేది యోసేపుకి దేవుడు కలగచేసి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా ఈ సిద్ధపాటులో చూసినప్పుడు మరి ఆ తర్వాత మరి అక్కడ పేరు నామకరణం అంతా కూడా మరి దేవుని చిత్తం అయితే మరి మనము 3వ భాగంలో ధ్యానిద్దామండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఆ సైలెన్స్ అనేది బ్రేక్ అయ్యే సందర్భాన్ని మనం ఇంతకుముందు చదివి ఉన్నాము. అవును, నిజం చెప్పేయాలంటే ఇక్కడ సైలెన్స్ ఎక్కడ కనిపించట్లేదు. ఓన్లీ జకరియా ఒక్కడే మౌనంగా ఉన్నాడు. వారేమో చక్కగా ప్రతిరోజు ఆత్మలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ నిజం చెప్పాలంటే దేవుని స్వరము రాక చాలా రోజులైపోయింది. వీరిద్దరూ కూడా గంతులు వేసుకుంటూ ఆనందించుకుంటూ మాట్లాడుకుంటూ దేవుణ్ణి గణపరుచుకుంటూ ఇక్కడ 4 వచనాలు 5 వచనాలు మాత్రమే రాసన్నారేమోనండి. కొన్ని 10 వచనాలే మేరీ పాట ఉండొచ్చు, ఎలిజబెత్ మాటలు ఉండొచ్చు, కానీ వారు ఆనందించినారు. నేను అదే చెప్తున్నాను, దేవునితో మనం గడుపుతూ దేవుని ఆత్మచేత నింపబడుతున్న వారుగా దేవునిలో ఆనందిస్తూ. నిజమే కదండి, నిజమైన సంపూర్ణత ఎక్కడుందంటే ఆత్మలో ఆనందం అంట. ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం ఉన్నదంట. ఆయన మందిరంలో మనకి మరి మేలు కలుగుతుందంట. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినము కంటే శ్రేయస్కరం అంట. నిజం చెప్పాలంటే అలాంటి పరిశుద్ధాత్మ సహవాసంతో, పరిశుద్ధుల సహవాసంలో మనం బ్రతకాలి. కానీ లోకానుసారమైన ముసలమ్మ ముచ్చట్లు కాదని, లోకమైన రీతిలో కాదు. ఇదిగో పనికిరాని ఫోన్లతో టైం వేస్ట్ చేసుకోవడం కాదు, చూడకూడని వాటిని చూసి టైం వ్యర్థం చేసుకోవడం కాదు. నిజం చెప్పాలంటే నిజమే, ఈ లోకంలో మనం దేనికి లెక్క చెప్పలేమండి. సమయానికి లెక్క చెప్పలేము. మనం ఈ లోకంలో డబ్బుల విషయంలో లెక్క చెప్పలేము. మనం జీవిస్తున్న జీవితానికి లెక్క చెప్పలేము. కానీ నిజం చెప్పాలంటే సమయం పోనీయక దినములు చెడ్డవి కాబట్టి మనం దేవుని కోసం బ్రతకాలని ఆయత్తపరచబడుతున్నాము, సిద్ధపరచబడుతున్నాము. కాబట్టి ఇదిగో ఈ 4 మాటలలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే లోబడట నేర్చుకుంటున్నాం. మేరీ అమ్మ గురించి మనం చక్కటి ధ్యానించాం. ఏంటంటే ప్రతి స్త్రీ ఆ రీతిగా లోబడాలా, ఆ రీతిగా దేవుని కొరకు జీవించాలా, ఎలిజబెత్ లాగా మనము ఆనందించగలగాల. దేవుడు ఎంతటి అద్భుతాలనే చేస్తాడు. మరి ఇప్పటి వరకు మనం ధ్యానించిన వాటిలలో విశ్వసించకపోతే మౌనమైపోయాడు జకరియా. కానీ దూతల విషయంలో చూస్తే మరి దూతలు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారో కూడా మనం విన్నాము, నేర్చుకున్నాము. మరి ముగింపులో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ జాన్ ద బాప్టిస్ట్ గారు ఎవరు అనేది చూస్తే మరి వీరు యేసు ప్రభువుకి 6 నెలల ముందు పుట్టినవాడే. అంతే, ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు 2వ రాకడ నిమిత్తము మనం సిద్ధపరచబడుతుండగా, మనం అలంకరించబడుతుండగా ఆయన పరిశుద్ధ అలంకార నిమిత్తము. అవును, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమండి.
నేను ఇది ఏర్పాటు చేసుకున్నది ఎందుకు, ఈ అంశాలు బోధించాలనుకున్నది ఎందుకు అంటే మరి ఒక్కొక్క మాటగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఒక్కొక్క సందర్భాన్ని ఏదో ఒక రకంగా వివరించవచ్చు, కానీ క్లుప్తంగా ప్రతిరోజు ధ్యానించవలసిందిగా మరి మీ ముందుకెందుకు వస్తున్నానంటే కేవలం మనం ఆయతపరచబడదామండి. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా. అయ్యా లూకాసు వార్తలోని కొన్ని వచనాలు మేము ధ్యానించుంటుండగా అయ్యా తను మాతో నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మేము ఏ రీతిగా ఉండాలో మాకు నేర్పిస్తున్నారు. అంత మాత్రమే కాదు, సిద్ధపడడానికి కావాల్సిన సిద్ధపాటును అయ్యా మరి ముఖ్యంగా నీ సత్యాలు మాకు బోధిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఎంతోమందికి యేసు ప్రభు గురించి తెలియదయ్యా, సువార్త తెలియదయ్యా, అయ్యా ఏమనేది తెలియదయ్యా ప్రభా. మరి అలాంటి వారికి ప్రత్యేకంగా నేను బోధిస్తుండగా నాయన ప్రతి మాటలో మీరు ఉండి మీరే బిడ్డలకు అర్థం చేయించమని, నాతో కూడా ఉండమని, నాతో కూడా మాట్లాడమని అయ్యా నాడు మేరీ అమ్మతో ఎలా ఉన్నారో మీరు తోడుగా ఆ రీతిగా మా అందరితో మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనతో వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.